హాయ్ అండి. పిల్లలు హెల్తీ ఫుడ్ తింటారో లేదో తెలీదు కానీ, ఇలాంటి పాస్తా ఈ ఐటెమ్స్ అయితే తింటారు. వాళ్ళకి నచ్చేలాగా అది కూడా హెల్తీగా వైట్ సాస్ పాస్తా ఎలా చేశానో చూసేద్దానండి. దీంట్లో అయితే ఎటువంటి మైదా వాడట్లేదు. దీనికి నేను వాడుతుంది వీట్ పాస్తా. ఇలా బాయిల్ అవుతున్న వాటర్ లో సాల్ట్, ఆయిల్ వేసుకొని వీట్ పాస్తా వేసుకొని అవి కుక్ అయిన తర్వాత వాటిని స్ట్రైనర్ లోకి తీసుకొని ఈవెన్ ఆ వాటర్ కూడా ఉంచండి. మా పిల్లలు ఇంత పెద్దవి తినలేరు, అందుకే వాళ్ళే కట్ చేసేసుకుంటున్నారు చిన్నగా. ఇప్పుడైతే పాన్ పెట్టుకొని బటరు, ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో గార్లిక్ కూడా వేసుకోవచ్చు. పిల్లలైతే ఇష్టంగా తినరు, అందుకని ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై అయిన తర్వాత ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత గోధుమ పిండి 2 to 3 స్పూన్స్ వరకు పడుతుంది. ఇది కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండి మంచిగా కుక్ అవ్వాలండి ఇందులో. ఆ తర్వాత పాస్తా కుక్ చేసుకున్న వాటర్, మిల్క్ వేసుకోవాలి. మిల్క్ కొంచెం ఎక్కువ పడతాయి. అంతా కలుపుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఉడికించుకున్న పాస్తా కూడా వేసేసుకొని అంతా కలుపుకొని పాస్తా ఈ మిల్క్ లో కుక్ అవుతుంది అన్నప్పుడు ఇలా చీజ్ ని అరేంజ్ చేసుకొని మూత పెట్టుకొని చీజ్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నచ్చితే ట్రై చేయండి. బాయ్.